बोलो गणेश महाराज को కాబట్టి గణేష్ మహారాజ్ కు సంబంధించి తప్ప ఇంకోరు పేరు ప్రస్తావిస్తే పొరపాటు అవుతుంది కాబట్టి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి నేను మళ్ళీ చెప్తా ఉన్నా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నోళ్ళు 10 నెలల్లోనే అసహనానికి గురై శాంతి భద్రతలకు భంగం కలిగిందని ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే విధంగా మాట్లాడితే పొరపాటు అవుతుంది. 10 సంవత్సరాలు పరిపాలించారు. ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికారంలో ఉన్నవాడి కంటే ఎక్కువగా శాంతి భద్రతలు కాపాడడానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ శాంతి భద్రతలు ఉండొద్దు, రాష్ట్రం అల్లకల్లోలం కావాలి, ఘర్షణలకు నిలయం కావాలని కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు మారు మాట్లాడుతుంటే. ఇదే అంశం మీద శాసనసభలో చర్చ జరిగింది. ఆ రోజు నేను కూడా మాట్లాడినా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి దెబ్బ తగిలే విధంగా కొంత కుట్ర జరిగేటువంటి విధంగా వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్లీ పోలీస్ అయినా శాంతి భద్రతలకు సంబంధించి ఉక్కు పాదం వేసి కఠినంగా వ్యవహరించాలనే ఆదేశాలు కూడా ఇచ్చాం. నిన్న కూడా 3 రోజుల కింద సిటీ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ అందరం కూడా హైదరాబాద్ కలెక్టరేట్లో సమావేశం పెట్టి చెప్పడం జరిగింది. ఈ 17-18 తారీఖు దాకా ఎటువంటి రాజకీయ ప్రకటనలు, సమావేశాలు, ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా నిమజ్జనంకు సంబంధించిన దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం. రాజకీయపరమైనటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి న్యాయస్థానంలో ఉంది. ఆ అంశానికి సంబంధించిన న్యాయస్థానము శాసనసభ వేదికగా జరిగే అంశం మీద మీరు ఒకవేళ నిజంగానే రాజకీయపరమైన విమర్శలు చేసుకొని కొట్లాడుకోదలుచుకుంటే వినాయక నిమజ్జనం తర్వాత చేసుకోండి, కొంతసేపు విరామమని కోరుతూ దయచేసి ఎవరు కూడా ఇంక్లూడింగ్ కేటీఆర్తో సహా ఇంక్లూడింగ్ కేటీఆర్తో సహా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దయచేసి నిశ్చింతగా ఉండండి. పరిపాలించే తాకత్తు మీ ఒక్కరికి ఉందనుకోవద్దు. కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య పరిపాలించడము, శాంతి భద్రతల్ని కాపాడడం. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. తప్పకుండా శాంతి భద్రతలకు సంబంధించి ఎవరు భంగం కలిగించినా, నా పార్టీ నీ పార్టీ లేదు, ఎవరు ఇచ్చినా బరాబర్ కఠినంగా వ్యవహరించమని ఆదేశాలు ఇచ్చినాం. చూస్తుంటే వాళ్ళ ప్రకటనలు చూస్తుంటే ఎవరికైనా అట్లా అనిపిస్తుంది. 10 ఏళ్ళు పరిపాలించినోడు 10 ఏళ్ళు అదే అవన్నీ జరుగుతాయి. దాన్ని బయట చెప్తారా ఇంటెలిజెన్స్ రిపోర్టర్ను? చెప్తాను. ఎప్పుడు ఏ యాక్షన్ తీసుకున్నా తీసుకుందాం. అరకపూడి గాంధీ ఇప్పుడు ఇవాళ గణేష్ నిమజ్జనం అంటుంటే కూడా మళ్ళీ అట్లనే రేపు లేదా టైం ఎడిపోతా నేను. జై బోలో గణేష్ మహారాజ్ కి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.